మారు మనస్సులో జీవించడం ఇది తపస్కాలానికి పిలుపునిచ్చే ఒక గొప్ప అవకాశం. కనుక కుటుంబ సమేతముగా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, సంఘపరంగా మనం పరిశీలన చేసుకుందాం, వ్యక్తిగతంగా మనము ఎలా ఉన్నామో ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుని ఈ నూతన కాలంలో కొత్త దినముతోనూ మరి దేవుడికి దగ్గర అయితే చాలా బాగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి బిడ్డలారా, కాబట్టి నీవు నేను గతంలో ఏమి చెయ్యలేదో ఈరోజు మనం చేయడానికి కోరుకోవాలి. గతంలో ఏమేమి పొరపాటు జరిగాయో ఇప్పుడు జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. గతంలో నీవు పాపంలో పడిపోయి ఇతరులకు దూరమైనట్లయితే ఇదిగో ఆ పాపాలు సరిచేసుకుని ఇతరులకు దగ్గరవుతూ దేవునికి దగ్గరవుతూ సఖ్యతతోనూ సమానత్వంతోనూ ప్రేమించే మంచి పిల్లలు జీవించడానికి ఈ తపస్కాలం మనందరికీ కూడా మంచిగా సహాయపడుతుంది. కావున సహోదరి సహోదరా, మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా 3 విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం. అవి ఏమనగా, ప్రతి మతానికి మనకే కాకుండా ప్రతి మతంలో కూడా చూస్తాం ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు. ఇవన్నది ప్రధానమైనటువంటి మూల స్తంభాలు ప్రతి మతానికి. ఈరోజు మనం కూడా ఈ తపస్కారాన్ని ప్రారంభిస్తుండగా ఈ 3టిని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చెయ్యవలదు, ప్రార్థనా మందిరంలో వీధుల మలుపులలో నిలబడి జనుల సూచనకై మీరు ప్రార్థనలో చేయవలదు. మరి ప్రార్థన ఎలా ఉండాలి ఫాదర్? మరి ప్రార్థన ఎలా చేసుకోవాలని మీరంటే, ప్రార్థన వ్యక్తిగతమైనదే ఉండాలి. ప్రార్థన నీకు దేవునికి సంబంధించినగా ఉండాలి. నీ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకొని తల్లిదండ్రులను, భార్యాభర్తలను, బిడ్డలను, సంఘాన్ని, ఇరుగు పొరుగు వారిని గుర్తు చేసుకొని ప్రార్థన చెయ్యాలి. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చెయ్యనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపును మూసుకొని అదృశ్యమై ఉన్నటువంటి నీ తండ్రిని మీరు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ప్రార్థనలో మనము ఏమేమి సరి చేసుకోవాలంటే, మొట్టమొదటిగా హృదయాన్ని సరి చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయంలో ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదర్చలేము. హృదయంలో ప్రశాంతతలో లేకపోతే, హృదయము నిదానంలో లేకపోతే, హృదయము సత్య సమగ్రతతో లేకపోతే మనం చేసే ప్రార్థన కూడా అది మనల్ని ప్రభువునికి ప్రీతికరంగా చేసే విధముగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసుని విశ్వాసులారా, కనుక మొట్టమొదటిగా హృదయాన్ని సరి చేసుకోవాలి. నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరు నివసిస్తున్నారు? నీ హృదయము ఎవరికి ఇస్తున్నావు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ హృదయం ఎలా ఉంది? కోపంతోనూ, తాపంతోనూ, అసూయతోనూ, నిరాశతోనూ, పగ, కక్ష, ద్వేషాలతో ఉన్నట్లయితే నీ ప్రార్థన వినబడదు. నీ ప్రార్థన వినబడాలంటే నీలో ఉన్నటువంటి నీ హృదయము పరిపూర్తిగా ఉండాలి, కల్మషము లేనిదై ఉండాలి. అందుకే క్రీస్తు భగవానుడు తన యొక్క బహిరంగ పరిచర్యలో వారికి చెప్పాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, నీ హృదయం శుద్ధంగా ఉండాలి. హృదయము నిండా కక్ష, హృదయము నిండా అసూయ, హృదయము నిండా బాధ, హృదయము నిండా కోపము, హృదయము నిండా వ్యతిరేకం పెట్టుకొని దేవుడా దేవుడా అని భంగపడితే మనకు దొరకది ఏది కూడా. ప్రేమ సహోదరి సహోదరా, అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన విధముగా హృదయానికి ఉన్నటువంటి కపటం మరి ఏ దానికి లేదు. కనుక
హృదయాన్ని సరిచేసుకోండి అని ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రార్థనలో నీవు ప్రార్థించేటప్పుడు నీవు నీ తల్లిదండ్రులతో ఎలా ఉన్నావు, భార్యాభర్తలు ఎలా ఉన్నారు, మీ బిడ్డలు ఎలా ఉన్నారు, ఇది మొదటిగా గుర్తు చేసుకోవాలి. రెండవదిగా ఈ ప్రార్థన స్వార్థపూరితగా ఉందా, లేక కుటుంబ ప్రయోజనం కోసం, నా బిడ్డల కోసం, లేకపోతే సంఘం కోసం, లేకపోతే ఇరుగురి వారి కోసం సహాయపడే విధంగా ఉందా అని కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన పరువులు వచ్చే విధంగా ఉండాలంటే దేవుడిని ఎప్పుడు కూడా మనము అందరూ బాగుండాలి, మనము బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలని ప్రార్థన చేయడమే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవిత ప్రార్థన విధానం. కనుక సహోదరి సహోదర హృదయాన్ని సరి చేసుకోబెడా. ఇప్పటి వరకు నీ హృదయము అక్కంటే కోపమా, మామంటే కోపమా, భార్య అంటే కోపమా, బిడ్డలంటే కోపమా, లేకపోతే అన్నదమ్ములంటే కోపమా, అక్క చెల్లెలంటే కోపమా, ఇదిగో నీ హృదయాన్ని సరి చేసుకో. ఈ ఎత్తుపల్లాలను సరి చేసుకొని, ఈ యొక్క తప్పిదాలను సరిదిద్దుకొని, అనేకమైనటువంటి ఈ వ్యతిరేక భావాలని తుడిచివేసుకొని క్షమ, మన్నింపు, దయ కలిగినటువంటి బిడ్డలుగా ముందుకు కొనసాగడానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక మనం చదువుతాం కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులని బలిని అర్పింపడు, మహోన్నతునికి మీరు చేసిన మొక్కుబడులను చెల్లింపుడు. ప్రియమైన దేవుడా, రెండవ అంశంగా మనం ధ్యానిస్తున్నాం ఉపవాసం. ఉపవాసం అంటే అంటే దగ్గర, వాస్తవం అంటే నివాసం చేయడం. ఉపవాసం అంటే అన్నం మానుకోవడం కాదు. ఉపవాసం అంటే ఏదో ఆకలిని చంపుకోవడం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవడమే ఉపవాసం. కనుక నీవు చేసే ఉపవాసం ఎలా ఉండాలి? దయచేసి తీసుకోండి వాక్యం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. త్వరగా. నేను ఇష్టపడు ఉపవాసము ఇది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుడారా, ఉపవాసం చేస్తున్నప్పుడు గుర్తు చేసుకో, అన్యాయముగా ఎవరైనా దోచుకున్నావా, అన్యాయముగా సంపాదించావా, అన్యాయముగా ఒకరి సొమ్మును కొల్లగొట్టావా, అన్యాయముగా నీవు లంచం తీసుకున్నావా, అన్యాయముగా నీవు పరుల సొమ్ము కోసం ఆశించావా, అన్యాయముగా నీవు పరులను పీడించావా, ఇది గుర్తు చేసుకోవాలి. అన్నం మానుకోవడం ఉపవాసం కాదు. ఇది దేవుడు నేను ఇష్టపడే ఉపవాసం అంటే ఇది. అన్యాయముగా ఏదైతే నువ్వు దోచుకున్నావో అది నీవు తిరిగి ఇవ్వాలి. చదువుమా, చదువుమా. నేను ఇష్టపడే ఉపవాసం ఇది, మీరు అన్యాయపు బంధాలను విప్పుడు. అన్యాయంగా మీరు అన్యాయపు బంధాలంటే అన్యాయంగా ఒకరిని శిక్షలు పెట్టడం, అన్యాయంగా ఒక కుటుంబంలో కొట్లాట పెట్టడం, అన్యాయంగా భార్య భర్తలను విడదీయడం, అన్యాయముగా సంఘంలో కలహాలు తేవడం, ఇవేమైనా ఉన్నట్లయితే మనము సరిచేసుకోవాలి. వాటిని క్షమాపణ అడగాలి. అలాంటి బుద్ధుల నుండి, అలాంటి ఆలోచన నుండి బయటికి రావాలి. చదువుమా. ఇతరుల మెడ మీదకి ఎత్తిన భారముతో ఇప్పుడు మీరు ఎవరైనా ఇతరుల మెడపైన భారం అంటే మీ సుఖం కోసము ఇతరులను పీడించిన, మీ సుఖం కోసము అనర్థాలతో ఇతరులకు కష్టాలు తెచ్చిన, ఇలాంటివన్నీ కూడా తొలగించాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక తర్వాత 7వ వచనం. మీ భోజనమును ఆకలి ఉన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్చర్యముండు, బట్టలు లేని వారికి దుస్తులిండు,
అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీ పైన ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక మరొకసారి చెప్తూ ఉన్నా, ఉపవాసం అంటే అన్నం మానుకోవడం కాదు, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే ఇది ప్రభు ఇష్టపడే ఉపవాసం. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టండి, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వండి, మీ ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలంటే సహాయం చేయండి. అప్పుడు నా కృప మీ పైన ప్రకాశించునని తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరెవరు ఉపవాసం చేయాలంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న వారు ఉపవాసం చేయాలి. ప్రతి శుక్రవారం విభూతి బుధవారం నందును, ప్రతి శుక్రవారం నందును, పవిత్ర శుక్రవారం నందును తప్పక ఉపవాసం ఉండి తీరాలి. ఇది తల్లి శ్రీ సభ మనకు నేర్పించే బోధన. ఎవరు ఉండకూడదంటే చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు, అనారోగ్యాలతో ఉండే చిన్నపిల్లలు, వికలాంగులు, మానసిక వ్యాధులతో బాధపడేవారు, అనారోగ్యాలతో బాధపడేవారు, వీరందరూ కూడా ఉపవాసము ఉండరాదు. 60 పైన వంటి వృద్ధులు కూడా ఉపవాసము ఉండరాదు. ఎవరెవరైతే 60 కింద ఉంటూ మందు తీసుకుంటున్నారు, ఎవరైనా మాత్రలు తీసుకుంటున్నారో అటువంటి వారు కూడా ఉపవాసము ఉండరాదు. కాబట్టి ఉపవాసము ఎవరెవరు చేయాలంటే ఇలాంటి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న వారు, ఎటువంటి వ్యాధులు లేకుండా, ఎటువంటి మన యొక్క శరీరానికి మనస్సుకు ఆధ్యాత్మికంగా మరి ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా ఉంటాయో వారందరూ కూడా మంచిగా ఉండి మంచి ఉపవాసం చేయాలి. అది ఎంతవరకు ఉంటాము, ఎన్ని రోజులు ఉంటాము, ఏ విధంగా ఉంటామని వ్యక్తిగతంగా ఆధారపడి ఉంది. ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండొచ్చు, కానీ కళ్ళు తిరిగిపోవడం కాదు, నీరసించిపోవడం కాదు. నీవు ఉండగలిస్తే ప్రతిరోజు కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, లేకపోతే ఉదయం నుండి 10 గంటల వరకు ఉండి నీ యొక్క ఉపవాసానికి దేవుని చెప్పుకుని ప్రార్థన చేసుకోవచ్చు. అదేవిధంగా కానీ ప్రతి శుక్రవారం తప్పక ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. కొంతమంది ఉదయం నుండి సాయంకాలం 3 గంటల వరకు ఉంటారు. ఎవరెవరైతే ఉండగలుగుతారో ఉండండి. అలా ఉండని పక్షంలో మీరు 1 గంట అయినా లేకపోతే 3 గంటలైనా ఉండి మీరు అంతవరకు ఉండి మేము భుజిస్తామంటే మీరు అంతవరకైనా ఉండి భుజించవచ్చు. అనారోగ్యానికి పాలు కాకూడదు, మీరు రోగాలకు గురి కాకూడదు. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, సంతోషంగా ప్రార్థించాలి. అది ఉపవాసం చేసినా కానీ దేవుణ్ణి స్తుతించే ప్రార్థన ఉండాలని మిమ్మల్ని గుర్తు చేస్తున్న ప్రియమైన సహోదరి సభ. మరి మూడవదిగా మత్తయి సువార్తలో మనం ఉంటున్నాం. మూడవదిగా ఏమంటున్నాడంటే ఆయన 15వ వచనంలో 16వ వచనంలో మీరు విన్నట్లయితే ఏమంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె. ఇంకొక విషయం మీకు చెప్తూ ఉన్నా, ఉపవాసం ఉన్నామని దిగులుగా ఉన్నమాకండి, ఏదో పోగొట్టుకున్న వారిగా మాదిరిగా ఉన్నమాకండి, లేకపోతే విశాల వదనంతో ఉన్నమాకండి. ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొని దేవుని నీ మనస్సు నందును ప్రార్థిస్తూ ఉపవాసాన్ని చెల్లించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మరి 3వ అంశంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చెయ్యవలదు, అందుకు వారు తగిన ఫలములను పొంది ఉన్నారని మీతో ఒక్కరిస్తూ ఉన్నా. ఎవడైనా దానము చెయ్యాలని తలచిన వాడు కుడి చేత చేసిన దానము ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అంటే అంత భక్తిగా ఉండాలి, అంత విశ్వాసంగా ఉండాలి, అంత నమ్మకంగా ఉండాలి. ఇది నేను దేవుడికి చేస్తున్నా, దేవుడి నామంలో ఇతరులకు చేస్తున్నా, దేవుడు నాకు అనుగ్రహించిన దానిలో పరులకు పంచుతున్నా అని ఆ నమ్మకంగా చేయాలి. దాన ధర్మాలు ప్రియమైన సహోదరి సహోదరు, దాంట్లో చెప్పుకోవడం కాదు, గొప్పదనాలు చెప్పుకోవడం కాదు, లేకపోతే ఉన్నది ఇతరులకు పంచుతున్నామని 10 మందికి తెలిసేది కాదు. దాన ధర్మం అంటే నీకు అనుగ్రహించిన దానిని ఇతరులతో పంచుకుంటూ సమాధానంగా ఇతరులతో నడుచుకోవడమే ఆ యొక్క దాన ధర్మానికి అర్థం, పరమార్థం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, ప్రార్థన
ప్రార్థన హృదయశుద్ధిని కలిగిస్తూ ఉంది. ఉపవాసము శరీర శుద్ధిని చేస్తూ ఉంది. దాన ధర్మములు మనస్సును శుద్ధి చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, ఉపవాసం చేసినప్పుడు నీ శరీరం శుద్ధి అవుతుంది అంటే నీలో ఉన్నటువంటి అహం తగ్గుతుంది, నీలో ఉన్నటువంటి గర్వము తగ్గిపోతుంది, నీలో ఉన్నటువంటి అసూయ పగ కక్ష అన్ని కూడా ఆకలి మలమలమాడినట్టు ఇవన్నీ కూడా ఆ యొక్క ఆకలిలో ధ్వంసమైపోతాయి. కాబట్టి ఉపవాసము దేవుడికి తగిన విధంగా చేస్తే నీ యొక్క శరీరము శుద్ధి అవుతుంది. ప్రార్థన చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది. దేవునితో సఖ్యతపడినప్పుడు, దేవునితో నివసిస్తూ ఉన్నప్పుడు, దేవునితో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, దేవునితో నడుచుకుంటున్నప్పుడు నీ మనస్సులో చెడు ఆలోచనలు ఉండవు, చెడు తలంపులు ఉండవు, చెడు భావాలు ఉండవు, చెడు చూపులు ఉండవు. ఎందుకంటే నీవు క్రీస్తుతో కలిసి ప్రార్థిస్తున్నావు. కాబట్టి ప్రార్థన మనస్సు శుద్ధి చేస్తుంది, హృదయ శుద్ధిని చేస్తుంది, ఆధ్యాత్మికలో బలపరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, మరి మూడవదిగా దాన ధర్మం అంటున్నాం. దీనివల్ల ఏమి లాభం అంటే దాన ధర్మం చేయడం వల్ల నీ యొక్క మనస్సు శుద్ధి అవుతుంది. నీ యొక్క దేహంలో ఉన్నటువంటి భావాలు కూడా శుద్ధి అవుతాయి. కాబట్టి దాన ధర్మం చేసినప్పుడు నీ హృదయము ఉల్లాసంతో గురికెళ్తాది, నీ మనస్సు సంతోషంగా తేలియాడుతుంది, నీ శరీరము ఆనందంతో ఉంటుంది. ఎందుకనగా 10 మందికి పంచిన సంతృప్తి కలుగుతారు. కాబట్టి ఉన్నదాన్ని ఇతరులకు పంచుకుందాం. అది బట్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, నైపుణ్యం కావచ్చు, దేవుడి కళలు కావచ్చు, మనం ఇతరులతో సమయం కావచ్చు, ఇతరులతో పంచుకొని దాన్ని చేయడం వల్ల మనకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. కనుక సహోదరి సహోదరా, ఈ చివరిగా మన కీర్తనలు చదువుదాం. కీర్తనలు 51వ అధ్యాయము దయచేసి తీసుకోండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగా దావీదు మహా బాధతో దేవుని ప్రార్థిస్తున్నాడు. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపము, నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పము. ప్రియ తల్లిదండ్రులారా, దేవుడి విడలారా, విశ్వాసులారా, విశాల విడలారా, మీకు మనం చేస్తున్న దేవా నా నిర్మలత్వాన్ని సృజించు అని ఈరోజు రాశారు. ఎన్నో వేదనలతో, కొట్లాటలతో, అసూయాలతో, తారతమ్యాలతో, అన్నిటికంటే ఎక్కువగా ఓర్వలేని తరాలతో, భరించలేని తరాలతో, నెమ్మది లేని జీవితాలతో సతమతమవుతూ ఉన్నాం. ఈరోజు విభూతి మీ నొదటిపైన రాయబడుతూ ఉంది. ఆ విషయం ఏమిటంటే, ఓ మానవుడా, నీ మట్టితో సృష్టింపబడావు కనుక తిరిగి మట్టిలోనికి పోతావు, నువ్వు నశిస్తావని ఈ విభూతి నీకు తెలియపరుస్తుంది. నువ్వు గొప్పవాడవైనా, ధనికుడివైనా, పేదవాడవైనా, చిన్నవాడవైనా, యువకుడివైనా, వృద్ధుడివైనా ప్రతి ఒక్కరికి తెలియపరిచేది అంటే నీవు మట్టి నుండి వచ్చావు కనుక తిరిగి మట్టిలోనికే వెళ్తావని ఈ విభూతి నీకు తెలియపరుస్తుంది బిడ్డ. కాబట్టి ఏం చేయాలి? నాలో నిర్మల హృదయమును సృష్టింపము, ప్రేమించే మనస్సును, ఆదరించే మనస్సును, ఆకట్టుకునే మనస్సును, ఇతరులను గౌరవించే హృదయాన్ని నాకు దయచేయండి దేవాన్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఇది జీవితం, ఇదే జీవిత పరమార్థం. పరులను అందుకే దేవుడు నాడు నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపము, నీ దేవుని ఆరాధింపమని చెప్పాడు. కనుక ఈ 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలను మీరు ఉన్నాయి. దావీదు వలె ఈరోజు నీవు ప్రార్థన చేయి. నీలో అవసరం ఉందా? నీలో పట్లాట్లు ఉన్నాయా? నీలో ఈ అల్లలాగా కష్టాలు, బాధలు ఎదుగుతున్నాయా? ఈ రెండింటికి నెమ్మది, సమాధానము, శాంతి అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే దేవుని ప్రార్థించినప్పుడు. దేవా, నాలో నా హృదయంలో నిర్మలత్వాన్ని సృష్టించుమని అని ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరా, మరి రెండవదిగా మనం ఏం చేయాలంటే 51వ కీర్తన 17వ వచనం తెలియపరుస్తుంది. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, పశ్చాత్తాపపూరితమును వినయాత్మమైన హృదయము నీవు అనాథాలను చేయవు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ తపస్కారం, తగ్గింపుదనం, దీనత్వం, వినయం, విధేయత, వినమ్రత,
ఇదిగో దావీదు వలె దేవా నేను అర్పించు ఈ బలి పశ్చాత్తాపపూరితమైన హృదయంతో అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపంతో చేయాలి. ఎలా వస్తుంది పశ్చాత్తాపం అంటే? మాటకు మాట రాదు, దెబ్బకు దెబ్బ రాదు. ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల, ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల, ఒకరినొకరు సన్నిహిత సంబంధం కలిగి ఉండడం వల్ల, ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మమేకమై ఐక్యతతో జీవించడం వల్ల ఈ యొక్క పశ్చాత్తాపం అనేది వస్తుంది. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, మనం ఇంగ్లీష్లో అంటాం, Lent is a season which calls for repentance, reconciliation and reconcile. Return to the Lord. దేవుడికి తిరిగి రావడం, పశ్చాత్తాపడడం, మారు మనస్సు పొందుకోవడం, హృదయ స్థితి చెందడం. కాబట్టి 2వ పట్టణంలో విన్న విధముగా పునీత పౌలు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇది రక్షణ సమయం, ఇది అనుకూలమైనటువంటి సమయం. కనుక తల్లిదండ్రుల కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నమస్కారం అయిపోతాయి, మళ్ళీ తిరిగి మనకు రాదు. మళ్ళీ ఒక సంవత్సరము, ఒక ఏడాది మనము వేచి ఉండాలి. ప్రతి ఒంటిని చూస్తాం, బ్రతకపోతే మనము అగాధములోని పాపాలలో మనం మరణిస్తాం. కాబట్టి ఇచ్చిన సమయాన్ని, ఇది అనుకూలమైన సమయం. వృద్ధులు, పెద్దలు, చిన్నలు, పెద్దలు, వివాహమైన వారు, వాక్యంలో ఉంది, వివాహమైన వారు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఈ విభూతిని స్వీకరించాలి. కొత్తగా పెళ్ళైన వారు, మనసాన ఉన్నవారు, చిన్న బిడ్డలుగా, పసి బిడ్డలుగా ఉంటున్నవారు, ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వచ్చి ఈ విభూతిని మనం మొదట రాసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని అనుగ్రహ కాలం. కనుక ప్రియ సహోదరి సహోదరుల, రక్షణ సమయం, అనుకూలమైన సమయం, అనుగ్రహమైన సమయం, కృపా సమయం, దేవుడు ఇవ్వబోయే దివ్య అనుగ్రహ వరాల సమయం. కాబట్టి ఈ దివ్యమైన పోస్టులు ప్రార్థిద్దాం. ఆ భగవంతుడు అందించిన ఈ సమయాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతిరోజు దివ్య గ్రంథ పఠనాన్ని చదవండి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దివ్య గ్రంథ పఠనాన్ని చదవాలి. వాక్యం ఏం తెలియపరుస్తుందో వినాలి. ప్రభువు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించాలి. ప్రభువు ఏం చెబుతున్నాడో నేర్చుకోవాలి. నేర్చుకున్న దానిని తర్వాత మనము పాటించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో, మీ వ్యక్తిగతంగా, కుటుంబ సముదాయముగా, సంఘ సముదాయముగా కలిసి దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు మీరు మననం చేయాలి, ధ్యానించాలి, పఠించాలి. రెండవదిగా జపమాలను జపించాలి. జపమాలను జపించడం ద్వారా మరియ తల్లి మనతో కలిసి ఆయన శ్రమలో పాల్పంచుకునే భాగ్యము లభిస్తారు. మన యొక్క బాధలు దేవునికి సమర్పిస్తారు. మనం ఒంటరిగా ప్రార్థించాలని శక్తి లేనప్పుడు మరియ తల్లి మనతో కలిసి ప్రార్థిస్తుంది. కాబట్టి ప్రతిరోజు జపించండి. కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. అనారోగ్యాల ఉన్న వారికి స్వస్థత వస్తుంది. పిశాచ తంత్రములు ఉన్న వారికి విడుదల వస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి తోడునై ఉంటుంది. బాధల్లో ఉన్న వారికి సంతోషించే విధంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించే వరం దొరుకుతుంది. పనులు లేని వారికి పనులు వస్తాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి జపమాలను చెప్పిస్తూ మరియ తల్లి సహకారం పొందుకుంటూ క్రీస్తు ప్రభు శ్రమలలో మన భాగస్తులు అవ్వాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసులారా, మరి చివరిగా దివ్య బలి పూజలో మీరు పాల్గొనండి. మీకు వీలైనంత వరకు దివ్య బలి పూజలో పాల్గొనాలి. వారంలో కుదరకపోయినప్పుడు ప్రతి ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు శరీర రక్తాలు పొందుపడతా, భౌతికంగా బలపడతాం, ఆధ్యాత్మికంగా స్థిరపడతాం. ఈ శరీర రక్తాలు పరలోకానికి మనకు చేరుస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేసిన వాడు నిత్య జీవమునకు కారకుడవుతాడు. నా శరీరము ఈ లోకానికి ఇచ్చే ఆహారం అన్నాడు. కనుక విశ్వసించి భుజించిన వాడు వారిని అంతిమ దినము కూడా లేపుతానన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఈ 3 కార్యక్రమాలు ఎప్పుడు మర్చిపోదు. బైబిల్ గ్రంథం పఠనం చేయడం, జపమాలను జపించడం,
అదేవిధంగా దివ్యప్రసాద్ పాల్గొనడం, మరి చివరిగా అత్యంత ప్రాముఖ్యమైనది పాప సంకీర్తన చేయడం. తరువుగా పాప సంకీర్తన చేయాలి. ఏడాదికి ఒకసారి శ్రీస్తవం ఇచ్చింది, కానీ మనం ఎప్పుడు తప్పు చేస్తామో అప్పుడు చేయాలి. అప్పుడే నీ హృదయంలో ఉన్నటువంటి భారం తొలగిపోతుంది, నీ కుటుంబంలో నుండి గదలు తొలగిపోతాయి, నీలో ఉన్నటువంటి అసహనం తొలగిపోతుంది. ఈరోజు ప్రభు అన్నాడు, ఏ నరుని కూడా దేవుడు అసహించుకోడు. ఎవరు అసహించుకుంటున్నారంటే నీవు నేనే. ఎవరు మనం ఒకరినొకరు ఇష్టపడలేదంటే నీవు నేనే. ఎవరినేమన్నా ద్వేషించుకుంటున్నారంటే నీవు నేనే. వాడెట్లా వీడెట్లా, ఆ కుటుంబం ఎట్లా ఈ కుటుంబం ఎట్లా, ఈ విషయాలు ఎట్లా ఆ విషయాలు ఎట్లా, ఈ వ్యక్తి ఎట్లా ఆ వ్యక్తి ఎట్లా, ఈ స్థలం అట్లా ఆ స్థలం అట్లా మనమే వర్గీకరించుకుంటున్నాం తప్ప దేవుడు ఎప్పటికీ కూడా అసహించుకోడు, అసహించకపోడు కూడా. కనుక ప్రియ సహోదరి సహోదరా, నీవు నేను మారాలి, మారాలి, మారాలి. మనస్సు మారాలి, మారాలి, మారాలి. మనందరి హృదయాలు ప్రభు హృదయముగా మారాలి, మారాలి, మారాలి. మన జీవితములు క్రీస్తులో నిలవబడడానికి మారాలి. ఈ లోకానికి మారడం కాదు, ఈ లోకానికి మారవా. ప్రభు కోసం మారు, పరలోకం కోసం మారు, ప్రభు అనుగ్రహాల కోసం మారు. అన్నిటికంటే ఎక్కువగా నీ కోసం నువ్వు మారి ప్రభునిలో జీవించు. ప్రియమైన దేవుడా, మరొకసారి మనందరి తల్లి శ్రీ సభ తన యొక్క 2 చేతులు సాచి ఆహ్వానించిన విధంగా మేమనందరి కూడా ఈ యొక్క తపస్కారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. పశ్చాత్తాపము, పరివర్తన, మారు మనస్సు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మక్రియలు ఇవి చేస్తూ దేవుని రాబోతున్నటువంటి పునరుత్థాన క్రీస్తుకు మనం దగ్గర అవుదాం. ఆ భగవంతుడు మనందరిని ఆశ్రయించుగాక. పిత, పుత్ర, పవిత్ర నామమున.